ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నీ జీవితంలో నీవు దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నావో, ఏ అభయము కొరకు నీవు దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నావో ఎరిగియున్న దేవుడై ఉన్నారు గనక ఈ దినాన నీ పక్షమున ఉన్న దేవుడు నీకు తన వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఎందుకు సమీపించదు, ఎందుకు ఏ అపాయము రాదు అంటే, యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు గనుక నీకు ప్రతి విధమైన శోధన కూడా దూరమైపోతోంది. మహోన్నతుడైన దేవాది దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నప్పుడు తన నివాసములో, తన కౌగిటిలో నిన్ను దాచి ఉంచి అనుక్షణము కూడా నిన్ను కంటికి రెప్పలాగు కాపాడే దేవుడై ఉన్నారు. ఇంతవరకు కాపాడిన దేవుడు ఇక ముందు కూడా నిన్ను కాపాడుతారు. కాబట్టి నీవు దేవుని యందలి విశ్వాసముతోనూ భక్తితోనూ జీవిస్తూ ఉన్నావు. కాబట్టి సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు భయపడకు. ఎందుకు అంటే, నీ దేవుడు నీ పక్షాన ఉన్నాను అని నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. ఏ సమస్య నీకు ఎదురొచ్చినా అవన్నీ కూడా అపజయము పొంది వెనుకకు వెళ్లాల్సినదే. జయము నీదే. జయశీలుడైన దేవుడు నీ పక్షమున నిలువబడి ఉన్నారు. కాబట్టి నీవు దేనిని గూర్చి కూడా చింతించకూడదు. ఎందుకు చింతించకూడదంటే, మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు ఆయన పాదములను బట్టి అర్థించి ఉన్నావు గనుక నీ మొర్ర విన్న దేవుడు నీకు ఇది నాన్న అభయమునిస్తూ ఉన్నారు. ఏ అపాయము కూడా నీకు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నేను నిన్ను కాపాడుచు నిన్ను నా కౌగిటిలోనే దాచి ఉంచి ఉన్నాను అని దేవుడు తన వాక్కును నీకు ప్రకటన చేస్తూ ఉన్నారు. నీవు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. సో ఆ నివాసములో నీవు జీవిస్తూ ఉన్నావు గనుక నీకెదురుపడే ఏ సమస్యకి కూడా నీవు చింతించకు నేస్తమా. దేవుడు నీ పక్షాన ఉన్నారు. తప్పకుండా ప్రతి విధమైన సమస్యల నుంచి విడుదల కలుగచేసి మేలులతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తారు. దేవుడు నీ పక్షాన సమస్త కార్యములను జరిగించి నిన్ను ఆనందంతోనూ, సంతోషముతోనూ, నెమ్మదితోనూ జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ, జాలి, దయా, నమ్మకము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమున కొందరములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం. రక్షక, ఏ బిడ్డ అయితే మీ వాక్కు కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారో నాయన, మీరు చేసే నాయన ఆ ఉన్నతమైన కార్యముల కొరకు, మీరిచ్చే ఆశీర్వాదముల కొరకు, మీరు చేసే మేలుల కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు నాయన. ఆ బిడ్డను మీరు కనికరించారు దేవా. మీ వాక్కును ప్రకటన చేశారు తండ్రి. మీ కార్యములను నాయన వారికి వెల్లడిపరచమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటూ ఉన్నాము. సహాయం చేయండి తండ్రి. మీ బిడ్డకి నెమ్మదినిచ్చి కుటుంబంలో శాంతిని అనుగ్రహించి జీవింపచేయండి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవంలో జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి నాయన. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. అందరికీ నీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించండి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి తండ్రి. మేలులతో ప్రతి హృదయాన్ని తృప్తిపరచండి నాయన. జీవము కలిగిన దేవుడా, బిడలు చదువుకొనుచుండగా ఉన్నతమైన విద్యను ప్రసాదించండి. జ్ఞానమును, జ్ఞాపక శక్తిని, ధైర్యమును దయచేసి ఆరోగ్యమునిచ్చి కాపాడండి తండ్రి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలని, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను నాయన, గర్భఫలాల కొరకు నాయన ఆశతో మీ తట్టు చూస్తున్న బిడ్డలను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. సకాలంలో బిడ్డలకు అవసరమైన ప్రతి ఆశీర్వాదమును మీ మహిమలో అనుగ్రహించి నాయన కాపాడండి దేవా. మేలులు చేయండి తండ్రి. కుటుంబాల్లో ఉన్న సమస్త విధములైన శోధనలను నాయన దూరపరచండి తండ్రి. మీ ఆశీర్వాదమునిచ్చి మేలులను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని
మా ప్రియులందరినీ మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధియగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.